హలో! కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మందకృష్ణ మాదిగ ఆయన చేసిన నివాళి రచనగా బాలగోపాల్ 15వ వర్ధంతి నివాళి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. బాలగోపాల్ 15వ వర్ధంతి నివాళి మందకృష్ణ మాదిగ విరచిత అంశం ఇది. మందకృష్ణ మాదిగ ఆయనగా విరచించినటువంటి అంశం ఇది. సామాజిక న్యాయ సాధనకు మేధోవనరు అనే అంశంగా బాలగోపాల స్మృతి ఇది. మందకృష్ణ మాదిగ వారి గ్రామానికి చెందిన కొందరు మాదిగ యువత 1982-83 మధ్యకాలంలో బాలగోపాల్ గారిని మొదటిసారి కలిశారు. వారి స్వగ్రామమైన మందకృష్ణ మాదిగ స్వగ్రామం న్యూ శాయంపేట, హంటర్ రోడ్, శాయంపేట అన్నమాట. అక్కడ దళితులపై అమలవుతున్న వివక్ష, ఆ రోజుల్లో అంటరానితనంపై వీరు చేసిన పోరాడుతున్న కాలం అది. మాలమాదిగలపై ఆధిపత్యం కొనసాగాలని వారి గ్రామంలో, ఏది మందకృష్ణ గారి గ్రామం అయినటువంటి శాయంపేటలో ఒక వర్గం ఉండగా వారి ఆధిపత్యం నశించాలని వారిపై పోరాడుతున్న మందకృష్ణ మాదిగ వర్గం, ఆ బృందం సహజంగానే వీరి మీద మందకృష్ణ వర్గం ఆ బృందంపై దాడులు పెరిగాయి. వారి ఇండ్లపై దౌర్జన్యాలు జరిగాయి. వాటిని ఆ రోజుల్లో వారు తీవ్రంగా ప్రతిఘటించారు కూడా. ఆ సమయంలో మొదటిసారి హన్మకొండలోని 1000 స్తంభాల గుడి రోడ్డులో ఉన్న ఒక చిన్న గదిలో బాలగోపాల్ గారిని వీరు బృందం కలిశారు. ఆ సందర్భంగా నిజ నిర్ధారణ చేయటానికి బాలగోపాల్ గారు వారి గ్రామానికి వెళ్ళారట. ఎవరి గ్రామానికి? శాయంపేట గ్రామానికి మందకృష్ణ వారి మిత్ర బృందంతో కలిసి జరిగిన విషయాల గురించి ప్రతి వ్యక్తితో మాట్లాడారు. ఆ రోజుల్లో బాలగోపాల్ గారు ఆ సందర్భంలో పౌర హక్కుల సంఘం నాయకుడిగా బాలగోపాల్ గారు ఎంతో మనోధైర్యాన్ని వారికి ఇవ్వడమే కాకుండా వారు చేస్తున్న పోరాటానికి అన్ని విధాలా అండగా నిలబడ్డారని, ఆనాటి నుండి బాలగోపాల్ గారంటే మందకృష్ణ మాదిగ వారికి, వారి మిత్రులకు ఎంతో అభిమానమని ఆయన వ్యక్తం చేస్తూ, ఇక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయానికి వస్తే తప్పును తప్పు, ఒప్పును ఒప్పు అనడంలో మాదిగేతర మేధావులు, రచయితలు ఇచ్చిన మద్దతు, చూపిన చొరవ విస్మరించలేనిది అని గుర్తు చేసుకున్నారు మందకృష్ణ మాదిగ. బాలగోపాల్ విషయంగా ఆ పరంపరను కొనసాగించిన వారిలో బాలగోపాల్ గారు ఒక అడుగు ముందు ఉంటారని మందకృష్ణ అంటూ, తాను జీవించిన కాలంలో రాజ్యాంగ పరిధిలో పరిష్కారం చూపగలిగిన ప్రతి అంశం పైన నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని చెప్పేందుకు బాలగోపాల్ గారు ఎప్పుడూ వెనకాడలేదని, న్యాయాన్ని సమర్థిస్తూ రాసేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని బాలగోపాల్ గారు విడిచిపెట్టలేదని, ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మొదటి నుండి గట్టిగా సమర్థించారని బాలగోపాల్, దళితులలో సైతం సామాజిక అంతరాలు ముఖ్యంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో హెచ్చు స్థాయిలో ఉన్నాయని నిర్మోహమాటంగా చెప్పారని బాలగోపాల్ గారు, ఆయనలో నిబిడీకృతమై ఉన్న సామాజిక న్యాయస్పృహ ఎవరూ ఆమోదించకుండా ఉండలేనిది అని మందకృష్ణ, అంత విశాలమైన దృక్పథం కలిగిన మేధావి బాలగోపాల్ గారు, వారి సద్భావనతో కూడిన న్యాయం జరగాలని కోరే న్యాయవాది బాలగోపాల్ అని బాలగోపాల్ రాసిన
వ్యాసాలు చదువుతున్నంతసేపు బాలగోపాల్ గారు ఒక దండోరా ఉద్యమకారుడిగానే మందకృష్ణకు కనిపిస్తారని, దండోరా ఉద్యమాన్ని పరిశీలించిన తీరు బాలగోపాల్లోని దార్శనికతని ఎత్తి చూపుతుందని, అలాగనే బాలగోపాల్ గారు తన రచనల ద్వారా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని ఎంతో సహేతుకంగా మూల్యాంకనం చేశారని, సత్యదూరమైన ఏ మాటను బాలగోపాల్ చెప్పలేదని, తనకు అర్థమైనది, తను అర్థం చేయించదలుచుకున్నది సామాజిక న్యాయం మాత్రమే ఆయన చూడదలిచింది, సమాజానికి చెప్పదలిచింది అని కూడా, సామాజిక న్యాయం గురించే ఆయన కోరుకున్నది సమసమాజం, సామాజిక అంతరాల నిర్మూలన అనే సత్యం బాలగోపాల్ గారు ఏ వ్యాసం రాసి అందజేసినా అది చదివినా మనకు అర్థమవుతుందని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య సున్నితమైన అంశమని, సోకాళ్ళు మేధావులు రచయితలు మిన్నకుండిపోయిన సమయంలో బాలగోపాల్ గారు తమ వైఖరి మార్చుకోవాలని, కుల నిర్మూలనకు రిజర్వేషన్ల పంపిణీ మాత్రం ఆ సూత్రం ఏమాత్రం అడ్డంకి కాదని ఆయన బాలగోపాల్ గారు నిక్కచ్చిగా చెప్పారని, ఎస్సీ వర్గీకరణ జరిగితేనే అట్టడుగు వర్గం వారికి మరింత బలం చేకూరి వారు అన్ని రంగాల్లోనూ పురోగతిని సాధించగలరనే సత్యాన్ని బాలగోపాల్ గారు పదే పదే చెప్పారు. ఇదే బాలగోపాల్ గారి ప్రత్యేకత అంటూ మందకృష్ణ అన్నారు. మాల మేధావుల మౌనం లేదా అరాకొర మద్దతు కారణంగానే వర్గీకరణ అంశం దళిత కులాల మధ్య అంతర్యుద్ధంగా మారిందనేది బాలగోపాల్ గారి రచనల నుండి కూడా అర్థం చేసుకోవచ్చు. బాలగోపాల్ గారి లాంటి మేధావులు తమ మేధస్సును మాదిగ సమాజానికి బాసటగా అందిస్తున్నప్పుడు, వర్గీకరణ అమలు కావాలని గట్టిగా చెబుతున్నప్పుడు, మాదిగ దండోరా డిమాండ్ ఎంత న్యాయమైందనేది అందరికీ అర్థం చేయించింది కూడా అని, ఇది ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఎంతో బలాన్ని చేకూర్చిన అంశం అని, దండోరా ఉద్యమం ఆ ఉద్యమం స్పష్టమైన స్ఫూర్తిదాయకమైందని, ఆ స్వచ్ఛమైన ఆలోచన పనులు తప్పనిసరిగా కదిలిస్తుందనడానికి బాలగోపాల్ గారే గొప్ప ఉదాహరణని మందకృష్ణ అంటూ, వర్గీకరణ పట్ల బాలగోపాల్కి ఉన్న స్పష్టమైన అవగాహన స్ఫూర్తిదాయకమైందని, ఎంఆర్పిఎస్ ఉద్యమం మీద ఆయన రాసిన అమూల్యమైన వ్యాసాలు, ఆయన ప్రకటించిన అద్వితీయమైన మద్దతు రాబోయే రోజుల్లో జరగబోయే సామాజిక న్యాయ ఉద్యమాలన్నింటికీ బలం చేకూరుస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదని మందకృష్ణ తెలియజేస్తూ, ఒక్క ఎస్సీ వర్గీకరణ వల్లనే కాదు, మొత్తం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిపైన లోతైన అవగాహన ఏర్పరచుకోవడంతో పాటు వాటి పరిష్కార దిశగా సమాజానికి బాలగోపాల్ చెప్పదలుచుకున్న ప్రతి విషయంలోనూ ఖచ్చితత్వాన్ని అవలంబించారని, ఆ వైఖరి కారణంగా వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు సవాళ్లు ఆయనకి ఎదురైనా రాజీలేని దృఢ సంకల్పాన్ని ప్రదర్శించారు బాలగోపాల్ అని, ఆయనలో కానీ ఆయన రచనల్లో కానీ ఎక్కడా మనం ఊగిసలాట ద్వంద్వ వైఖరి చూడలేము అంటూ, అది ఆయనలో ఉన్న నిజాయితీ నిబద్ధతలకు బలమైన సాక్ష్యం అంటూ, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద తొలినాళ్ల నుంచి బాలగోపాల్ రాసిన రచనల్ని, చేసిన ప్రసంగాలను, వెలువరించిన కరపత్రాలను, ఇచ్చిన ప్రకటనలను ఒక దగ్గర చేర్చి పుస్తక రూపంలో నేడు బాలగోపాల్ గారి 15వ వర్ధంతి సందర్భంగా తీసుకొస్తున్న సందర్భంలో మానవ హక్కుల వేదికకు ఆ జరిగిన విషయాలన్నీ అందరికీ తెలిసేలా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ పుస్తకం రావటం ఆహ్వానించదగిందని, ఈ పుస్తకం దండోరా ఉద్యమానికి మరింతగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లుగా మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు వ్యక్తం చేస్తూ, రిజర్వేషన్లు వర్గీకరణ ప్రజాస్వామిక దృక్పథంకు అనేటువంటి అంశంగా మందకృష్ణ మాదిగ బాలగోపాల్ గారి 15వ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పిస్తూ వ్యక్తం చేసినటువంటి ఈ అభిప్రాయాల్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు
మీ కానమోకు స్వరంలో బాలగోపాల్ 15వ వర్ధంతి నివాళి మందకృష్ణ మాదిగ ఆయనచే అర్పించబడినటువంటి నివాళి రచనను మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.